పిట్టపోరు పిల్లి తీర్చినంటాను ఒక సామెత ఉంది. మైలవరంలో వాళ్ళు చూస్తే అదే నవ్వు వచ్చింది. మొన్నటిదాకా దేవినేని ఉమ సీనియర్ మోస్ట్ నాయకుడు బాగా కష్టపడ్డాడు. వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి అది తెలుగుదేశం విధేయ కుటుంబం ఓ రకంగా. ఏనాడు చంద్రబాబు మాటలు జవదాటినోడు, లోకేష్తో బాగా క్లోజ్గా ఉండేటటువంటి వాడు దేవినేని ఉమ. ఆయన్ని పక్కన పెట్టి నాకు సీట్ ఇవ్వాలంటూ బొమ్మసాని, ఇద్దరి మధ్యన సంఘర్షణ వాతావరణం, పేపర్లలో టీవీల్లో అటు ఇటు కథలు నడుస్తూ వచ్చింది. ఈ ఇద్దరికి సమస్యలు పరిష్కరించడానికి అధిష్టానం ఎంతో ప్రయత్నించింది, విఫలమైంది. కేసినేని నానినేమో బొమ్మసాని వైపు ఉండటం, దాంతో దేవినేని కేసినేని నాని మీద కూడా కక్ష పెట్టుకున్నారు. ఇప్పుడు కేసినేని నాని వైసీపీకి వెళ్ళిపోయాడు, బొమ్మసాని మాత్రం తెలుగుదేశంలోనే ఉన్నాడు. అక్కడ కేసినేని నాని మనిషి అనే ముద్ర కారణంగా అతనికి అధినాయకత్వం దగ్గర ఇదివరకటి ఉన్నంత క్రెడిట్ లేదు. రెండవ దేవినేని ఉమాకు వచ్చేటప్పటికి అతనికి టికెట్ ఇస్తారో లేదో, అతను అక్కడ గెలవడన్నటువంటిది పార్టీ నమ్మకం, పార్టీ సర్వే నమ్మకం, లోకేష్ చేయించిన సర్వే నమ్మకం. అందుకని వసంత కృష్ణప్రసాద్ తీసుకొచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటిదాకా బొమ్మసాని దేవినేని ఉమా వాళ్ళల్లో వాళ్ళు తిట్టుకుంటున్నా, ఇద్దరూ కలిసి మాత్రం వసంత కృష్ణప్రసాద్ తిట్టేవాడు. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ పార్టీలోకి వచ్చేటప్పటికి అతనికి టికెట్ ఇస్తారనేటప్పటికి వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. తాజా శంకరావని మేము కలిసి చేస్తామంటున్నారు. భవిష్యత్తులో వసంతని పక్కన పెట్టి తనకి సీట్ ఇవ్వమని చెప్పి మా ఇద్దరు ఎవరో ఒకరికి ఇవ్వమంటున్నారు. ఇది విచిత్రం.